తో ధరణి కారణంగా ఒక 4 కాలమ్స్ ఇబ్బందికరంగా ఉండే, కానీ ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చిన తర్వాత ఆ 4 కాలమ్స్ నుంచి ఇంకొక 10 కాలమ్స్ ఇంకా ఇబ్బందికరంగా తయారయ్యాయి. గతంలో ఉన్న ఇబ్బందులు ప్రజలకు మరింత పెరిగాయి తప్ప తగ్గలేదు. 22A ఏదైతే ఉందో ఆ సెక్షన్ కింద ఇప్పుడు నిషేధిత భూముల జాబితా 1 కోటి ఎకరాలకు పైగా ఉంది. సో దాంట్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు తర్వాత మీ బీఆర్ఎస్ నాయకులు కూడా కొంత ఆరోపణలు చేస్తున్నారు. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే కూకట్పల్లిలో మాట్లాడుతూ కూడా దీనిపైన 22A పైన క్లారిటీ ఇస్తున్నారు. ఓవరాల్గా ధరణి వర్సెస్ భూభారతి మీరేం చెప్తారు? ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఆ రోజుల్లో ధరణి తీసుకొచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, గతంలో అనేక సంవత్సరాలుగా అనేక రకాలుగా రెవెన్యూలో ఉన్నటువంటి అపరిష్కృత సమస్యల్ని పరిష్కారం చేయటం కొరకు రైతుల్ని ఒకసారి రైతు ధరణిలో ఓనర్గా వచ్చిన తర్వాత ఇక అది మొత్తం కూడా కంప్యూటరైజ్ అయిపోతే ఇట్లాంటి ఆక్రమణలకు కానీ లేకపోతే డబల్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే రెవెన్యూలో అంతకుముందు ఉన్న అవకతవకలు ఆపటం కొరకు ధరణి తీసుకొచ్చినటువంటి ఉద్దేశం. అది స్పాట్ రిజిస్ట్రేషన్ కావటం, వెంటనే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, లేకపోతే అవినీతి రిజిస్ట్రేషన్ స్టాంపు దాంట్లో జరిగేటువంటి అవినీతిని అరికట్టడం కొరకు అనేక రకాలైనటువంటి దాంట్లో మనము తీసుకురావడం జరిగింది. సరే, దాంట్లో కొన్ని జరిగినాయి అనేది కొంత పెండింగ్ ఉన్నది. గతంలో జరిగిన రెవెన్యూ డిపార్ట్మెంట్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకి తాత భూమి తండ్రి పేరు మీద రాకపోవడం, తండ్రి భూమి మనవల పేరు మీద రాకపోవడం, వాళ్ళు ఎక్కించుకోకపోవడం, దాన్ని ఎట్లా చేయాలి, దాని పరిష్కారాలు ఏంటి అనేది ఆనాటి ధరణిలో కొన్ని సమస్యలు ఉన్నట్టు మాట వాస్తవం. అందులో ఏమాత్రం కూడా ఇది లేదు, ఎందుకంటే మేము అడ్వకేట్గా మేము కొన్ని సమస్యలు చూసినాం కాబట్టి. కాకపోతే ఏంటంటే దాని ధరణిని మేము ఎత్తివేస్తాం, దానికంటే మేము మంచి విధానాలతోటి ముందుకు తీసుకుపోతాం అని చెప్పేసి ధరణి అనేది ఒక సబ్జెక్ట్గా తీసుకొని ఎలక్షన్ ప్రచారంలో ధరణిని ఎత్తివేసి మేము సమస్యలు, రైతాంగ సమస్యలు కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యలు కానీ మేము పరిష్కారం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ధరణి పేరునే మళ్ళీ భూభారతి పేరుతో తీసుకొచ్చారు. అసలు ఆ భూభారతిలో ఏం జరుగుతుంది అనేది ఇటు వరకు ఎవరికి అర్థం కానటువంటి సమస్య. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములే కాదు, ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భూముల్ని మొత్తం కూడా కొంతమంది శక్తులు కబ్జాలు చేతిలోకి తీసుకుంటారు అనేది మనకు అర్థమవుతా ఉన్న పాట. ఈ రోజు వాస్తవాలు కూడా అట్నే జరుగుతున్నాం. ఈ 22A అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ రెవెన్యూ భూములు, ఈ అసైన్మెంట్ భూములేంటి, లేకపోతే ఎండోమెంట్ భూములేంటి, వక్ఫ్ భూములేంటి, లేకపోతే ప్రైవేట్ భూముల్ని అందులోకి ఎందుకు తీసుకుపోతా ఉన్నారు, ప్రైవేట్ భూముల్ని తీసుకుపోయి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టిన తర్వాత దాన్ని విడిపించుకోవాలంటే 40% 30% కమిషన్లు ముట్టజెప్పాలని కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రులకు కానీ, లేకపోతే అసలు అంటే వీళ్ళు తెలంగాణని ఉన్నటువంటి భూములను మొత్తం కూడా డిజిటలీకరణ పేరుతోటి ఇవాళ ఎవ్వరికి అర్థం కానటువంటి ఒక మాయాజాలాన్ని తీసుకొచ్చేసి ఆ మాయాజాలంలో జొప్పించేసి దాంట్లోనే ఉన్న భూమి, ప్రైవేట్ భూములు, రైతుల భూములు, సంవత్సరాలుగా వాళ్ళకి రికార్డు పరంగా ఉన్న భూముల్ని, తర్వాత కబ్జాలో ఉన్న భూముల్ని, వ్యవసాయ భూముల్ని, ఈ భూములన్నీ కూడా అందులో పెట్టేసి ఇవాళ వాళ్ళు ఏమైందంటే తాళం చేయి ఓపెన్ చేయాలంటే వారికి ఎంతో ముట్ట చెప్పాలనేటువంటి పరిస్థితి. ఒక పక్కన హైదరాబాద్ పేరుతోటి ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా ఆగమాగం చేసి ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని, లేకపోతే వాళ్ళు నాళాలని కాపాడుతామనో, లేకపోతే బఫర్ జోన్లను కాపాడుతామనో, లేకపోతే FTLని కాపాడుతామో అని చెప్పేసి అనేక రకాలుగా ప్రైవేట్ భూముల మీద కూడా వాళ్ళు దండయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి, పేదల ఇళ్ల మీద దండయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ హైడ్రా కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ 22A కానీ ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా కుదేలు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ అయినటువంటి మన మిత్రులు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగ్ల మీద కూడా అపార్ట్మెంట్లు ఉన్నటువంటి బిల్డింగ్ల వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వటం, ఇవాళ కంటి మీద కునుకు లేకుండా నిద్ర లేని పరిస్థితి ఇవాళ హైదరాబాద్ లో తీసుకొస్తే హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగ యువత బీటెక్ ఎంటెక్ చదివి వాళ్ళకు ఉద్యోగాలు రాకపోయినా కూడా ఈ రియల్ ఎస్టేట్ నమ్ముకొని వాళ్ళే ఆఫీసులు పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న పాత లేఅవుట్లను కూడా సేకరించి ప్లాట్లో మరి అమ్మటమో కొనటమో కమిషన్ మధ్యవర్తిత్వం చేసో ఇలా అనేక లక్షలాది మందికి ఉపాధి దొరుకుతున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్నటువంటి యువత మొత్తం కూడా ఈ రోజు ఆగమైపోయింది. అదే విధంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో మరి బీటెక్ సివిల్ చదివిన వాళ్ళు, ఎంటెక్ సివిల్ చదివిన వాళ్ళు తమ 4-5 కలిసి సొంతంగా ఒక 600 గజమో 800 గజమో అపార్ట్మెంట్ భూములు కొని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వెళ్ళారు. ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వెళ్తే ఆ భూములకి
పర్మిషన్ ఇవ్వాలంటే, అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇవ్వాలంటే అక్కడ కూడా ఎస్ఎఫ్టీకి ఇంత ఇవ్వాలి 250 300 పెట్టిర్రు. ఈ రకంగా పెట్టడం ద్వారా మరి రేట్లు పెరిగిపోతే అమ్మాయి పరిస్థితిలో ఇబ్బంది ఉన్నది, వీళ్ళు లంచాలు ఇచ్చుకునే పరిస్థితులు లేరు. అక్కడ ఇక్కడ కడితేనేమో మళ్ళీ 22A అంటున్నారు. ఇలా బిల్డర్లు ఇలా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా హైదరాబాదు విశ్వనగరంగా పేరు ప్రఖ్యాతులు పొంది రియల్ ఎస్టేట్ రంగంలో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మరి ఎస్ఎఫ్టీ వేలాది లక్షలాది ఎకరాలు మరి కట్టినటువంటి ఇలా మొత్తం కూడా పెండింగ్ అయిపోయినాయి. ఇలా వాళ్ళు వడ్డీ చెల్లించే పరిస్థితిలో లేరు, బ్యాంకు వాళ్ళు లోన్లు ఇచ్చే పరిస్థితులు లేరు. ఎక్కడికెక్కడ స్టాగ్నేషన్ వచ్చి ఇలా హైదరాబాద్ సరౌండింగ్స్ అండి, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్నటువంటి 10 కిలోమీటర్ల అవతల కానీ యూతల కానీ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైపోయింది. ఒక్క ఆఫీసులో కూడా ఒక కొనే వాళ్ళు లేరు, అమ్మే వాళ్ళు లేరు. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు. మూడోది ఏంటి అంటే మళ్ళీ భూముల విలువ పెంచుతామని చెప్పేసి ఆ రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీలు పెంచటము, మరి అక్కడ ఆ వాల్యూ పెంచడం ద్వారా స్టాంపు డ్యూటీలు పెరిగిపోయి మరి ప్లాట్ ఖర్చులు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. జిఎస్టీ ఒక పక్కన కుదేలు అవుతా ఉన్నది, పెంచిన ప్లాట్ ధరలు పెంచింది ఒకటి, హైడ్రా ఒకటి, ఇవాళ 22A తోటి ఏమైతున్నది అంటే మొత్తం కూడా నేషనల్ గా మనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు, ఇంటర్నేషనల్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు రియల్ ఎస్టేట్ రంగంలో గత 10 సంవత్సరాలలో మీరు చూడండి మనం కన్స్ట్రక్షన్ ఎట్లా పెరిగిపోయింది, ఎన్ని లక్షల మరి ఎస్ఎఫ్టీ హైదరాబాద్ నగరంలో పెంచారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా పెంచారు, ఆఫీసులకు కానీ మరి అనేక రకాలుగా గృహానికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లు కానీ పెద్ద ఎత్తున మనకి మల్టీ ఫ్లోర్ బిల్డింగ్స్ వరకు కూడా మనం పర్మిషన్లు ఇవ్వటం వల్ల పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో అటు బాంబేని తలదనే విధంగా, ఢిల్లీని తలదనే విధంగా మిగతా రాష్ట్రంలో పెద్ద పెద్ద నగరాలు ఏదైతే ఉన్నాయో చెన్నై లాంటి నగరాలను కూడా కాదని మనం 5వ స్థానం 4వ స్థానానికి వచ్చినామండి. అట్లాంటిది మనం నెంబర్ 1కి తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంటే మళ్ళా తిరిగి కింద పడిపోయింది. దీన్ని ఎట్లా లేపాలి, ఈ రియల్ ఎస్టేట్ ఎట్లా బాగుపడాలి, ఆ నిరుద్యోగ యువత వాళ్ళకి ఎట్లా మళ్ళీ ఉపాధి రావాలి, ఈ ప్రభుత్వం వాళ్ళేమో ఈ పెద్దలేమో 22Aలో పెట్టడం ద్వారా ఇవాళ మొత్తం కూడా అది సరే. ఇదంతా ఒక భాగం. అసలు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత భూముల తరతరాలుగా తండ్రుల నుంచి తాతల నుంచి వచ్చిన భూములను కూడా నిషేధిత జాబాల పెట్టి వాళ్ళకు ఉన్న భూములను కూడా అది క్లియరెన్స్ రావాలంటే, దానికి నో అబ్జెక్షన్ ఇవ్వాలంటే మరి ఈ రకంగా మాకు పర్సెంటేజ్ ఇవ్వండి అంటే పేదలకి సెక్యూరిటీ లేదు, నిరుద్యోగతకి సెక్యూరిటీ లేదు. అదేవిధంగా సొంత పెట్టుబడులు పెట్టుకున్న మీలాంటి వాళ్ళు మరి అక్కడ ఇక్కడ అపోసప తెచ్చి బిల్డర్ రంగంలోకి వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ లేదు. సరే వీళ్ళందరి సంగతి దేవుడెరుగు ఏం చేస్తున్నారో ఏమో అంటే ఇంట్లో కూర్చున్న వాడికి, సొంత భూమి ఉన్న వాడికి, ఇల్లున్న వాడిని కూడా 22Aలో పెట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరంగా పూర్తిగా విఫలమైంది. వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారో ఏం చేస్తున్నారో మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ కోఆర్డినేషన్ లేదు. ఇలా రెవెన్యూ మొత్తం కూడా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు అడిగితే ఏమంటున్నారంటే క్షుద్ర పూజలు అని చెప్పి ముందులో ఒకటి బాంబు వేస్తా ఉన్నాడు. క్షుద్ర పూజల సంగతి దేవుడేవురా నాయన, నీ చేతుల పని ఎందుకు చేయి. ఇవాళ చేతబడులు చేస్తే ముఖ్యమంత్రి దిగిపోయేది ఉంటే, శాఖ మంత్రులు చేస్తే ప్రధానమంత్రులు దిగిపోయేది ఉంటే, క్షుద్ర పూజలు చేస్తే ప్రధానమంత్రి కాల్ చేయి దిగిపోయటమో, రాహుల్ గాంధీ మోడీ గురించి చేయటమో, లేకపోతే ఇక్కడ మేము ప్రతిపక్ష పార్టీలుగా మేము ముఖ్యమంత్రికి ఏదో కావడం, ఇవన్నీ పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ మళ్ళీ ఈ రకమైనటువంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని క్షుద్ర పూజలు. ఏం క్షుద్ర పూజలే? క్షుద్ర పూజలు ఎక్కడ ఉంటాయి? క్షుద్ర పూజలు అనే మాట తీసుకొస్తేనే అది క్రిమినల్ లో ఆ సెక్షన్ల కింద కేసులు అయితే అవి. దాని లేదు చట్ట ప్రకారంగా నిషేధించబడ్డటువంటి మాటలను తీసుకొచ్చి బాధ్యత అయిన పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ నువ్వు మాట్లాడితే క్షుద్ర పూజలు చేస్తే నువ్వేం చేస్తున్నట్టు? ఇవాళ వెంకరెడ్డి గారు బీజేపీ నాయకుడు, ఇవాళ మోడీ గారు కేంద్రంలో ఉన్నారు, సిబిఐ ఉన్నది, వాళ్ళకి అన్ని ఏజెన్సీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి విధానాల మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా వచ్చి సుమోటోగా కూడా తీసుకొని ఈ జరిగిన అవినీతిని ఎందుకు ఆపట్లేదు అంటే మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు ఒకటే అయినాయా? మరి 22 పర్సెంటేజ్ అడుగుతున్నారంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఏం బాధ్యత వహిస్తున్నది? ఇవాళ ఇసుక కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ అనేక రకాలుగా అవినీతి జరుగుతా ఉన్నది. ఏం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం అంటే మీరు చూసుకుంటా కూర్చుంటారా? మీకు బాధ్యత లేదా? నరేంద్ర మోడీ మరి అవినీతి రహితమైనటువంటి పాలన అంటా ఉన్నాడు కదా, మరి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నట్టు, హోంశాఖ ఏం చేస్తున్నట్టు, మరి ఇలా సిబిఐ డైరెక్ట్ రావచ్చు, సిబిఐ అవినీతిని అరికట్టవచ్చు. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు అలాంటి విధానాలతో ముందుకు రావట్లేదు. అంటే వాళ్ళిద్దరూ కలుస్తున్నారా ఏంటిది? ఎవరిని బదనాం చేస్తున్నారు? ఒక్క నిమిషం సార్. 1 కోటి